హాయ్ ఫ్రెండ్స్, మీ సలోలాక్స్. ఇవాళ వీడియో వచ్చేసి బయట వర్షం అనేది పడుతుందన్నమాట. ఇంట్లో ఏమన్నా పకోడీ కానీ బజ్జీ కానీ వేసుకుని తినాలనిపించింది. అలాగే శనగపిండితో ఏం వేసుకుంటాం చెప్పండి. అలానే నేను కొత్తగా ఇవాళ మైదా పిండితో అయితే ట్రై చేశాను. ఆ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి వీడియోలో చూసేద్దాం, వచ్చేయండి. కొద్దిగా మైదా పిండి వేసుకుని అందులో కొద్దిగా బియ్యం పిండి కూడా వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్, అలాగే వంట సోడా కూడా వేసుకుని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, అలాగే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న మిర్చి కూడా వేసుకుని కొద్దిగా అల్లం ముక్క, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని ఇలాగ పకోడీ పిండిలాగా కలుపుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ అయితే వేసుకున్నాం కదా, ఇందులో పకోడీ కింద వేసుకుని 80% అయితే ఇటు సైడ్ కుక్ అయిన తర్వాత అటు సైడ్ కూడా తిప్పుకుని 80% అయితే కుక్ చేసుకోండి. ఈ పకోడీలు కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చినాయో ఈ పకోడీలు అనేది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి. మీరు కూడా తప్పగా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు 80% అయితే ఇటు కుక్ అయినాయి కదా, ఇప్పుడు అటు కూడా తిప్పుకుని 80% అయితే బాగా కుక్ చేసుకోండి. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయినాయి కదా, ఒక ప్లేట్లోకి తీసేసుకుని మొత్తం అనేది ఒక ప్లేట్లోకి తీసేసుకుని సర్వ్ చేసుకోండి. ఇవనేది ఎంత క్రిస్పీగా వచ్చినాయో ఒకసారి మీకు చూపిస్తాను రండి. ఇవి చూడండి ఎంత క్రిస్పీగా అనేది ఉన్నాయో. ఒకసారి మీరు కూడా తప్పగా ట్రై చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.